ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏ స్టార్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ కంగారు పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కడ డివోర్స్ అంటారేమో అని తెగ టెన్షన్ పడిపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా కోలీవుడ్ అయితే డివోర్స్కు అడ్డగా మారింది. స్టార్స్ కొన్ని కోట్ల మందికి ఐకాన్స్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ విషయంలో ఇంతకంటే ఏం చేయలేమంటున్నారు. ఐశ్వర్య, రజనీకాంత్, ధనుష్ వేరుపడడం ఇప్పటికీ కోలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వారు ముగింపు పలికారు. ఆ తర్వాత మరో హీరో జయం రవి తన వైఫ్ ఆర్తి నుంచి విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించి తమిళ సినీ పరిశ్రమకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇటీవలే చెన్నై ఫ్యామిలీ కోర్ట్ మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని, రాజీ కోసం ప్రయత్నించాలని సూచించింది. అయితే ఆస్కార్ విన్నర్, కొన్ని కోట్ల మంది మ్యూజిక్ ఐకాన్, లెజెండరీ పర్సన్ ఏఆర్ రెహమాన్ విడాకులు అనౌన్స్మెంట్ మాత్రం ఎవరూ ఊహించలేదు. 1995లో వీరి వివాహమైంది. సైరా భానును చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు రెహమాన్. కానీ 29 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ పిల్లలున్నారు. రెహమాన్ డివోర్స్ ప్రస్తుతం పాన్ ఇండియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే కొంతకాలంగా తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్స్ డివోర్స్ అనౌన్స్ చేస్తోన్న లిస్ట్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ముందు డి ఇమాన్, ఆ తర్వాత జీవి ప్రకాష్, ఇప్పుడు రెహమాన్. వీరందరూ కూడా ఈ మధ్య డివోర్స్ అనౌన్స్ చేశారు.